చంద్రబాబు మొగుడ్రాపై ఢిల్లీని దున్నేస్తుండు అంటూ కేసీఆర్ చంద్రబాబు గురించి చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కేసీఆర్ ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయాలపై ఒక్కసారిగా అయితే చెప్పేశారు. నిజంగా దమ్మున్నటోడు మన చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించి వైసీపీకి సంబంధించి వాళ్ళు ఎలాగైతే అధికార దాహాన్ని తీర్చుకున్నారో, కానీ ఇప్పుడు ఎప్పుడు ఎలాంటి రిగ్రెట్ ఫీల్ కానటువంటి మరి వ్యక్తిగా, సో ప్రతి ఒక్క వాటికి ఏదో ఒక రోజు విజయం జరుగుతుంది అని కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ చెప్తున్నారు కేసీఆర్. సో ఈ నేపథ్యంలో నిజంగా దమ్మున్నటువంటి వ్యక్తి ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే తిరిగి సంపాదించుకున్నారు. అందరి మధ్య నిజంగా సత్తా ఉన్న హీరో అనిపించుకున్నారు. నిజంగా ఇలాంటి ఒక గౌరవ మర్యాదలు కాపాడే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటారు పేరెంట్స్. కానీ మరి ప్రతి ఒక్కరు మాత్రం ఇప్పుడు కూడా అవకాశాన్ని చూసుకుంటే వాళ్ళని ఏమనాలో అర్థం కాదు. కాబట్టి తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వైసీపీ వివరణలో ఏదైనా సరే చేసి తెలుగుదేశం పార్టీని అందల వెక్కించాలని కూటమి సిద్ధమై అలాగే చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విషయాలు అయితే చోటు చేసుకుంటోంది. అందులో ముఖ్యంగా కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంతగానో మరి ఆవేశానికి గురి చేసి ఎమోషనల్ అయిపోయారట. నారా చంద్రబాబు నాయుడు సత్తా ఉన్నటువంటి వ్యక్తిని సూపర్ అని మెచ్చుకు